కరెంటు సరఫరా విషయంలో విద్యుత్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ శాఖలో అనేక మార్పులు వస్తున్నాయని చెప్పారు. ఇక త్వరలో విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. సోలార్ విద్యుత్తుపై ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుందని, త్వరలో ఇండ్లపై సోలార్ ప్యానెళ్లను నిర్మిస్తామని చెప్పారు. విద్యుత్ శాఖలో ఒకరిద్దరి వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందన్న భట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్పారు. ఇక టోల్ ఫ్రీకి కాల్ చేస్తే విద్యుత్ సమస్యను తీర్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ దసరాకి 11 ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. నిరంతరాయంగా క్వాలిటీతో ప్రజలకి సంపూర్ణంగా సంతృప్తిగా అందించగలిగినప్పుడు ఈ అన్నిటిని చేరుకోవచ్చు. తద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు. సో మన పాత్ర ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్ర. అటువంటి పాత్ర పోషించే మీరందరూ కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు ఈ రాష్ట్ర అభివృద్ధి. అందుకోసం మీ అందరితో కూర్చొని మాట్లాడి మీ సమస్యలు ఉంటే కూడా విని వాటిని పరిష్కారం చేసి ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 108 ఎట్లయితే అంబులెన్స్ కోసం అవసరం పడాలని ఫోన్ చేస్తారో 1912 ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏ అవసరం వచ్చినా ఎవరైనా ఏ ప్రాంతం నుంచి అయినా 1912 ఫోన్ చేసి మీ పేరు, మీ అడ్రస్, మీ సమస్య చెప్తే వెంటనే అక్కడి నుంచి ఆ నియరెస్ట్ ప్లేస్ లో పనిచేసే ఉద్యోగానికి సమాచారం వచ్చి అటెండ్ చేయమని చెప్పేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. పెండింగ్ ఉన్నటువంటి 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ప్రమోషన్స్ అన్ని ఇచ్చాం. ఫస్ట్ సో నేను మీ అందరికీ అడగకముందే మేమే మాట్లాడుకుని 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేకపోతే ఎట్లా అని ఆలోచించి ప్రమోషన్స్ ఇచ్చాం. ఈ ప్రమోషన్స్ ద్వారా ముందుకొచ్చిన వాళ్ళందరికీ అభినందనలు. ఇంకా అక్కడక్కడ ఖాళీలు ఉంటే వాళ్ళని మేము సంతృప్తిగా చేయలేకపోతున్నాం, వర్క్ లోడ్ పడుతుందని చెప్తే ఆ ఖాళీలు ఉన్నటువంటి ప్లేస్లన్నీ ఇప్పటికే ఐడెంటిఫై చేశాం. ఉద్యోగం ఒక నెల 2 నెలల్లో వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తాం. కంప్లీట్ గా రిక్రూట్మెంట్ కూడా చేసి పూర్తిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ సిబ్బందిని కూడా నియామకం చేస్తాం. తద్వారా మీకు కూడా వర్క్ లోడ్ కలుగుతుంది. సో నేను ఇక్కడి నుంచి కంపల్సరీ నా రాష్ట్ర ఈ పర్యటనలో ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా అందులో తప్పనిసరిగా ఎనర్జీ శాఖకు సంబంధించిన రివ్యూ కూడా ఒక 15-20 నిమిషాలు పెట్టుకుంటాం.